ఒకే హైదరాబాద్, ఒకే ఓఆర్ఆర్. కానీ ఒక ఎగ్జిట్ దగ్గర భూమి గజం 30,000, మరో ఎగ్జిట్ దగ్గర అదే గజం 3,00,000. ఎందుకు? ఏం మారింది? ఒక దగ్గర ఐటీ వచ్చింది, ఒక దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చింది, ఒక దగ్గర ఫ్యూచర్ సిటీ వస్తోంది. ఎక్కడ డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఎక్కడ బిలియనీర్స్ విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ వీడియోలో హైదరాబాద్ ఓఆర్ఆర్లోని ప్రతి ఎగ్జిట్ని ఒక్కొక్కటిగా తిరుగుదాం. అక్కడ ల్యాండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి చూద్దాం. అక్కడ ఉన్న కంపెనీస్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో, ఐటీ, లగ్జరీ విల్లాస్, ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నీ చూద్దాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్ల పొడవున్న రింగ్ రోడ్. ఈ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఇది కేవలం ఒక రోడ్ కాదు, ఇది వెల్త్ క్రియేషన్ మెషిన్ అయిపోయింది. ఈ ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న చాలా గ్రామాలు ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన రియల్ ఎస్టేట్ లొకేషన్స్గా మారిపోయాయి. ఇప్పుడు ఎగ్జిట్ నంబర్ 1 నుండి మొదలు పెడదాం. ఎగ్జిట్ 1 కోకాపేట్, హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ కింగ్. ఇక్కడ గజం 1,80,000 నుండి 3,50,000 వరకు ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ పొలాలు ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్లో అత్యంత ఖరీదైన కమర్షియల్ లొకేషన్. ఎందుకు? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, డెలాయిట్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, క్యాప్జెమినీ, ఐసిఐసిఐ గ్లోబల్ హబ్, ప్రెస్టేజ్, మై హోమ్, శాస్, రాజ్పుష్ప. లగ్జరీ అపార్ట్మెంట్స్, గ్రేడ్ ఏ ఆఫీసెస్, స్కై స్క్రాపర్స్ ఇక్కడే వస్తున్నాయి. గవర్నమెంట్ ఆక్షన్లో 100 కోట్ల రూపాయలకు భూములు అమ్ముడవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని చాలామంది హైదరాబాద్ బీకేసీ అని కూడా పిలుస్తున్నారు. ఇది ఎవరికి సూటబుల్? హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, కమర్షియల్ బయర్స్, లగ్జరీ అపార్ట్మెంట్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ ఎగ్జిట్ 1A నియోపోలిస్. ఇక్కడ ధరలు గజం 2 లక్షల నుండి 4 లక్షల వరకు ఉన్నాయి. ఇది హైదరాబాద్ ఫ్యూచర్ డౌన్టౌన్. ఇక్కడ గవర్నమెంట్ ప్రత్యేకంగా మాస్టర్ ప్లానింగ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ నిర్మాణంలో ఉన్నవి ప్రీమియం స్కై స్క్రేపర్స్, గ్రేడ్ ఏ ఆఫీస్ టవర్స్, లగ్జరీ హోటల్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్. ఈ ప్రాంతంలో మై హోమ్, ప్రెస్టేజ్, బ్రిగేడ్, ఫినిక్స్, ఎల్ఎన్టీ, రాజ్పుష్ప ప్రముఖ డెవలపర్స్ భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఇది వచ్చే 10 సంవత్సరాల్లో హైదరాబాద్ స్కైలైన్ పూర్తిగా మార్చబోతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ 2 కొల్లూరు. ఇక్కడ ధరలు గజం 65,000 నుంచి 1,10,000 వరకు ఉంది. మీరు కోకాపేట్లో కొనలేకపోతే కొల్లూరుని ఇగ్నోర్ చేయకండి. ఎందుకు? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి దగ్గరగా ఉంది. ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఎక్సలెంట్. పక్కనే తెల్లాపూర్. లగ్జరీ విల్లా ప్రాజెక్ట్స్ భారీగా వస్తున్నాయి. దగ్గరగా ఉన్న కంపెనీస్ చూసుకుంటే విప్రో క్యాంపస్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, అలానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఎడ్యుకేషన్ చూసుకుంటే ఐఐటి హైదరాబాద్, గీతం, గాడియం, సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్స్కు మంచి డిమాండ్ ఉంది. ఫ్యూచర్ గ్రోత్ ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ ఎగ్జిట్ 3 పటాన్చెరు. ఇక్కడ ధరలు గజం 40,000 నుంచి 65,000 వరకు ఉంది. పటాన్చెరు అంటే చాలామందికి ఇండస్ట్రీ మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు స్టోరీ మారుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? బిహెచ్ఎల్, అరవిందో ఫార్మా, హెట్రో, డాక్టర్ రెడ్డీస్, ఎంఆర్ఎఫ్, ఏషియన్ పెయింట్స్. ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ వల్ల హౌసింగ్ డిమాండ్ ఇక్కడ పెరుగుతుంది. ముంబై హైవే వల్ల లాజిస్టిక్స్ కూడా స్ట్రాంగ్. ఇక్కడ మిడ్ ఇన్కమ్ హౌసింగ్కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఎగ్జిట్ 4 సుల్తాన్పూర్. ఇక్కడ ధరలు గజానికి 32,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి. ఇది ఒక సైలెంట్ పర్ఫార్మర్. ఇక్కడ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ వేగంగా పెరుగుతున్నాయి. ప్రశాంతమైన వాతావరణం, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరుకోవడం సులభం. ఇక్కడ చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జిట్ 4A మల్లంపేట్. ఇక్కడ ధరలు గజం 35,000 నుంచి 55,000 వరకు ఉన్నాయి. దగ్గరగా ఉన్న ఏరియాస్ మల్లంపేట్, బాచుపల్లి, ఐడిఏ బొల్లారం ఇండస్ట్రియల్ బెల్ట్కి చాలా దగ్గర.
అలానే ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, వేర్ హౌసెస్, రెసిడెన్షియల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. బాచుపల్లి ఎడ్యుకేషన్ హబ్ వల్ల హౌసింగ్ డిమాండ్ ఇక్కడ పెరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ 5 దుండిగల్. ఇక్కడ ధరలు పెర్ స్క్వేర్ యార్డ్ 30,000 నుంచి 60,000 వరకు ఉన్నాయి. దుండిగల్ అంటే ఎయిర్ ఫోర్స్ అకాడమీ మాత్రమే కాదు, ఇప్పుడు ఇది ఎడ్యుకేషనల్ హబ్ కూడా. ఇక్కడ నియర్ బై ఏమున్నాయి? ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఇంజనీరింగ్ కాలేజెస్, వేర్ హౌసెస్, లాజిస్టిక్ పార్క్స్, కోంపల్లి కనెక్టివిటీ బాగా ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా వేగంగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఎగ్జిట్ 6 మేడ్చల్. ఇక్కడ ధరలు పెర్ స్క్వేర్ యార్డ్ 35,000 నుంచి 60,000 వరకు ఉన్నాయి. ఇది నార్త్ హైదరాబాద్ గేట్వే. నియర్ బై ఏరియాస్ ఏమున్నాయి? ఇక్కడ కోంపల్లి, అలానే అపీరియల్ పార్క్స్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్, అలానే NH44 కనెక్టివిటీ బాగుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల రెంటల్ డిమాండ్ కూడా బలంగా ఉంది. నెక్స్ట్ ఎగ్జిట్ 7 షామీర్పేట్. ఇక్కడ ధరలు పెర్ స్క్వేర్ యార్డ్ 28,000 నుంచి 45,000 వరకు ఉన్నాయి. మంచి నేచర్, లగ్జరీ, ఎడ్యుకేషన్ ఈ మూడు కలిసిన ప్రాంతం. నియర్ బై జెనోమ్ వ్యాలీ బయోటెక్ హబ్ ఉంది, నాల్సర్ యూనివర్సిటీ, షామీర్పేట్ లేక్, అలానే సెలబ్రిటీ రిసార్ట్స్. బయోటెక్ ఉద్యోగుల వల్ల హౌసింగ్ డిమాండ్ అనేది ఇక్కడ పెరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ 8 కీసరా. ఇక్కడ ధరలు పెర్ స్క్వేర్ యార్డ్ 25,000 నుంచి 40,000 వరకు ఉన్నాయి. ఇది అఫోర్డబుల్ ఇన్వెస్ట్మెంట్ జోన్. ఇక్కడ నియర్ బై ఏమున్నాయి? ECIL, చర్లపల్లి. ప్రపోజ్డ్ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అనేది ఇక్కడ జరగబోతుంది. ఫ్యూచర్లో మెట్రో, ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎగ్జిట్ 9 ఘట్కేసర్. ఘట్కేసర్లో పెర్ స్క్వేర్ యార్డ్ 30,000 నుంచి 50,000 వరకు అనేది ఉంది. వరంగల్ హైవే ఇక్కడ అడ్వాంటేజ్. నియర్ బై ఏమున్నాయి? ఎయిమ్స్ బీబీనగర్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, లాజిస్టిక్ గ్రోత్. ఈస్టర్న్ హైదరాబాద్లో ఎమర్జింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ ఇది. నెక్స్ట్ ఎగ్జిట్ 10 తారామతిపేట్. ఇక్కడ ధరలు పెర్ స్క్వేర్ యార్డ్ 25,000 నుంచి 45,000 వరకు ఉన్నాయి. నియర్ బై ఏరియాస్ ఏమున్నాయి? ఎల్బీ నగర్, హయత్ నగర్, అలానే విజయవాడ హైవే. ఇక్కడ ర్యాపిడ్ రెసిడెన్షియల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ 11 పెద్దంబర్పేట్. ఇక్కడ ధరలు గజం 32,000 నుంచి 55,000 వరకు ఉంది. హైదరాబాద్ విజయవాడ కారిడార్ అనేది ఇక్కడ అడ్వాంటేజ్. నియర్ బై ఏమున్నాయి? లాజిస్టిక్ పార్క్స్, వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్ట్ హబ్, అలానే కమర్షియల్ యాక్టివిటీ అనేది ఇక్కడ వేగంగా పెరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ 12 బొంగుళూరు. ఇక్కడ ధరలు గజం 30,000 నుంచి 48,000 వరకు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ కారిడార్కు ఇది దగ్గరగా ఉంది. అలానే ఫార్మాసిటీ ఇన్ఫ్లుయెన్స్, గ్రోత్ టువర్డ్స్ ఇబ్రహీంపట్నం అనేది చెప్పుకోదగ్గవి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దృష్టిలో ఉన్న ప్రాంతం ఇది. నెక్స్ట్ ఎగ్జిట్ 13 రావిరియాల్. ఇక్కడ ప్రైస్ గజం 32,000 నుంచి 52,000 వరకు ఉంది. ఇక్కడ నియర్ బై వండర్లా ఉంది, ఫ్యాబ్ సిటీ ఇన్ఫ్లుయెన్స్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాస్పెక్ట్స్ అనేవి రాబోతున్నాయి. అలానే టూరిజం ప్లస్ రెసిడెన్షియల్ గ్రోత్ వల్ల ఇక్కడ డెవలప్మెంట్కు స్కోప్ ఉంది. నెక్స్ట్ ఎగ్జిట్ 14 తుక్కుగూడ. ఇక్కడ ధరలు పెర్ స్క్వేర్ యార్డ్ 40,000 నుంచి 70,000 వరకు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు తుక్కుగూడ. నియర్ బై ఏమున్నాయి? ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ కారిడార్, ORR, శ్రీశైలం హైవే, మల్టిపుల్ టౌన్షిప్ ప్రాజెక్ట్స్, అలానే ఎయిర్పోర్ట్. ఇది ప్రస్తుతం హాట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. నెక్స్ట్ ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ. ఇక్కడ ధరలు గజం 35,000 నుంచి 55,000 వరకు ఉన్నాయి. ఇది ఎయిర్పోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ జోన్. వేర్ హౌసెస్ ఉన్నాయి, హోటల్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ వేగంగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఎగ్జిట్ 16 శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ధరలు గజం 55,000 నుంచి 1,10,000 వరకు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, కార్గో హబ్, ఏరోస్పేస్ SEZ, హోటల్స్, బిజినెస్ పార్క్, ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్. ఇవన్నీ ఈ ప్రాంతంలో అత్యంత బలమైన కమర్షియల్ కారిడార్గా మారుస్తున్నాయి. నెక్స్ట్ ఎగ్జిట్ 17 రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్లో గజం ధర 60,000 నుంచి 1,30,000 వరకు పలుకుతుంది. ఇక్కడ నియర్ బై PVNR ఎక్స్ప్రెస్ వే,
అలానే అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఐటీ కనెక్టివిటీ, రెసిడెన్షియల్ గ్రోత్, అలానే సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ రైస్ రీసెర్చ్, అగ్రికల్చర్ బేస్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వల్ల ఇక్కడ ఈ ఏరియాలో డిమాండ్ అనేది భారీగా ఉంది. నెక్స్ట్ ఎగ్జిట్ టీఎస్పిఏ లేదా అప్పా జంక్షన్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. ఇక్కడ ధరలు గజం 90,000 నుంచి 1,80,000 వరకు ఉన్నాయి. నియర్ బై టీఎస్పిఏ, అలానే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బుద్వేల్. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 30 minutes, అలానే ఎయిర్పోర్ట్ కూడా 13 minutes. అది ఈ ఏరియాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఎగ్జిట్ 18 టీఎస్పిఏ మంచి ప్రీమియం లొకేషన్ కాబోతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ 18A నార్సింగి. ఇక్కడ ధరలు గజం 1,80,000 అండ్ అబోవ్ ఉన్నాయి. ఇది ఇప్పుడు హైదరాబాద్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లలో ఒకటి. ఓఆర్ఆర్ కనెక్టివిటీ చాలా బాగుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియర్ బై, గచ్చిబౌలి, కోకాపేట్ వెరీ నియర్. ఇక్కడ లగ్జరీ అపార్ట్మెంట్స్, ప్రీమియం విల్లాస్ వస్తున్నాయి. హై అండ్ కమర్షియల్ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. ఇవన్నీ ఒకే చోట కనిపించే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది నార్సింగి. నెక్స్ట్ ఎగ్జిట్ 19 నానక్రామ్గూడ. ఇక్కడ ధరలు గజం 1,80,000 నుంచి 3 లక్షల వరకు పలుకుతుంది. ఇది హైదరాబాద్ ఫైనాన్షియల్ పవర్ హౌస్. ఇక్కడ నియర్ బై మైక్రోసాఫ్ట్ ఇండియా, అమెజాన్, గూగుల్, డెలాయిట్, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్, వేవ్రాక్, జిఆర్ టవర్స్. ఇక్కడ ఉద్యోగాలు, జీతాలు, కమర్షియల్ యాక్టివిటీ అన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకే భూమి ధరలు కూడా హైదరాబాద్లో అత్యధిక స్థాయిలో ఉన్నాయి. అయితే మీ బడ్జెట్ 30 లక్షలు అయితే మీరు ఏ ఎగ్జిట్ ప్రిఫర్ చేస్తారు? మీ బడ్జెట్ 50 లక్షలు అయితే మీరు ఏ ఎగ్జిట్ ప్రిఫర్ చేస్తారు? అదే మీ బడ్జెట్ 1 crore అయితే ఏ ఎగ్జిట్ను మీరు ప్రిఫర్ చేస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోను షేర్ చేయండి. ఇప్పటివరకు వెన్హర్ రియాలిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.